హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి సాదర స్వాగతం. ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారి రచనల్లో వైవిధ్యమైన నవల బ్లాక్ మాంబా. పాములకి సంబంధించి ఇన్ని విషయాలతో నవల రాయడం కష్టతరమైన, ఏ స్ఫూర్తితో ఏ పరిస్థితుల్లో ఈ నవల రాయడం జరిగింది అన్న వివరాల్ని కొమ్మనాపల్లి సార్ని అడిగితే వారు వారి అనుభవాల్ని మనతో పంచుకోవడానికి ఆమోదం తెలిపారు. ఇక వినండి. కథావేదిక శ్రోతలకు శుభాభినందనలు. నేను కొమ్మనాపల్లి గణపతిరావుని మాట్లాడుతున్నా. అసలు ఈ బ్లాక్ మాంబా నవల చదవబోతూ శ్రోతలకి రచయితగా మీరు ఏ పరిస్థితుల్లో ఈ నవల రాయాల్సి వచ్చిందో చెప్పడం సముచితంగా ఉంటుందనేసి స్నేహ అడిగేసరికి కాదని లేకపోయాను. నిజానికి చాలా ఏళ్ల క్రితం రాసిన నవలైనా అప్పుడు నేను రచయితగా ఎదుగుతున్న రోజులు కాబట్టి నవలకి వైవిధ్యం ఎక్కువ ఉండాలనేసి ఇటు ఫ్యామిలీ సబ్జెక్టులతో పాటు అటు యానిమల్స్ గురించి అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్ళాలనే దృక్పథంతో ఎలాంటి సబ్జెక్టులు ఎన్నుకునేవాడిని అంటే టైగర్స్ గురించి అరణ్యకాండ రాశాను. డాగ్స్, ర్యాబీస్ జబ్బుల గురించి సంబంధించి భైరవనాథం అనే ఒక మంచి నవల రాశాను. ఆ తర్వాత ఒకరోజు మా ఆవిడ లక్ష్మి అడిగింది, స్నేక్స్ గురించి రాయొచ్చు కదా, ఏదో పేపర్లో స్నేక్ ఎంత భయానకంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసింది అన్న న్యూస్ చదివిన తర్వాత నాకు చెప్పి, అంటే ఏమి రాయాలి స్నేక్స్ మీద అనుకున్నా, బట్ తని ఒక చిన్న సలహా ఇచ్చింది. ఈరోజు స్నేక్ అదే పాము కాటు తర్వాత ఇమీడియట్గా ఏదో మూఢనమ్మకాలతో ఎవరో దొరుకుతాయి, ఏదో పసర మందుతో బ్రతికేస్తున్నారు, యాంటీవియన్ సీరం కోసం ఎవరు ఎక్కువ ప్రయత్నించడం లేదు, ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చేటట్టుగా ఏదైనా ఒక సైంటిస్ట్ ఒక ఆయింట్మెంట్ లాంటిది తయారు చేయడం లాంటి ప్రయత్నం లాంటిది ఏదైనా ఆలోచించవచ్చు కదని రఫ్గా తనకు తోచిన అభిప్రాయం ఏదో వ్యక్తం చేసేసరికి దాన్ని నేను కథగా అల్లడం జరిగింది. నిజమే, పాముల తాలూకా గుణగణాల గురించో లేకపోతే ప్రపంచంలో ఉన్న పాముల రకాల గురించి చెప్పడం నాకు మాత్రం కాదు, కానీ ఒక మంచి అందమైన ఒక థాట్ని సజెస్ట్ చేసిన వైఫ్కి మీద కృతజ్ఞతగా ఈ నవల రాయడం జరిగింది. ప్రపంచంలో అతి భయానకమైన సర్పం బ్లాక్ మాంబా, అది ఈ దేశంలోకి వచ్చిన తర్వాత దాని ద్వారా అతి కీలకమైన సిచ్యువేషన్స్లో ఏ మనిషి ప్రాణాలతో, అది పాము కాటు తర్వాత ఏ మనిషి ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే అల్టిమేట్ పాయిజన్, అది ఆ పర్టికులర్ పాయిజన్తో తయారు చేస్తే ఏ స్నేక్ వల్ల కూడా ఎలాంటి హాని ఉండదనే ఉద్దేశంతో ఆ స్నేక్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు అది బయటకు వచ్చింది, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు తప్పించుకుంది. ఇంకా అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఊహించుకోవడానికి చాలామంది బాగుందంటూ కూడా భయపడేవారు. ముఖ్యంగా నా శ్రీమతి ఎవరైతే ఏ నవల రాయమని సలహా ఇచ్చారో తనే వారం వీక్లీలో వచ్చి సీరియల్ అంటూ గబాల్ని చప్పుడైతే ఉలికి పడేది. ఒక్కోసారి ఈ పార్టీలు చదువుతూ కాళ్ళని బెడ్ మీద లేకపోతే సోఫా మీద పెట్టుకొని, అంటే మంచం కింద నుంచో చైర్ కింద నుంచి ఏదైనా స్నేక్ వస్తుందేమన్నది భయంతో బెదిరిపోయేది. అనవసరంగా మీకు చెప్పానండి అంటూ నవ్వేస్తూ బాధపడేది. బట్ ఏదేమైనా నేను నా కృషి ఫలించింది. ఆ రోజుల్లో ఇప్పుడులా ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. దీన్ని అంతా ఈ పాముల గురించి సంపాదించిన వివరాలన్నీ టాక్సికాలజీకి సంబంధించిన ప్రొఫెసర్లను లేకపోతే సిటీ సెంటర్ లైబ్రరీలో కొంత డేటాను కలెక్ట్ చేసి ఇదంతా రాయడం జరిగింది. ఐ థింక్ ఆ రోజు అందరూ ఒక థ్రిల్లర్ లాగో లేకపోతే ఒక విచిత్రమైన సబ్జెక్టుగా, అంటే నేను రాసే కథలకు కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ పర్టికులర్ కథ కూడా. ఈ నవల్లో నేను ఆ ప్రయత్నం గట్టిగానే చేశాను అనుకుంటున్నా. సో ఇన్నేళ్ళ తర్వాత స్నేహ చదువుతుంటే విని మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్తే ఆనందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ, బై. బ్లాక్ మాంబా ధారావాహికని రేపటి నుండి మన కథావేదికలో వింటారుగా.